ఇయర్ ఎండ్ వచ్చేసింది. లాంగ్ వీకెండ్‌లో ఎక్కడికెళ్దామని చూస్తుంటే బ్యాంకాక్ వన్ ఆఫ్ ది ఫ్రీ వీసా ఆఫరింగ్ కంట్రీస్ అని మాకు తెలిసింది. సో, ఎందుకు లేట్ చకాచకా ప్లాన్ చేసేసామనమాట బ్యాంకాక్ వెళ్ళడానికి. సో, అక్కడ కరెన్సీ ఏంటి అంటే థాయ్ బాట్. ఆన్‌లైన్‌లో చాలా రీసెర్చ్ చేసి బెస్ట్ ప్రైస్‌కి తీసుకున్నాము. ఏ సైట్‌లో తీసుకున్నాము, ఎక్కడ తీసుకోవచ్చు అనేది నేను మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. సో, స్కిప్ అవ్వకుండా చూసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మేము ఏం చేసామంటే ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. మనం ట్రిప్కి వెళ్ళే 1 మంత్ ముందు ఫ్లైట్ టికెట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే దగ్గరకు పడే కొద్దీ టికెట్స్ అనేవి ఫేర్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. సో బడ్జెట్ సేవింగ్ ట్రిక్స్లో ఇదొకటి. వీలైనంత తొందరగా అంటే మినిమం 1 మంత్ ఆర్ మేమైతే 2 మంత్స్ ముందు బుక్ చేసుకున్నాము ఫ్లైట్ టికెట్స్ అనేవి. మాకు చాలా రీజనబుల్గా పడింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము అరౌండ్ అక్టోబర్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ నేను మీకు చూపిస్తున్నాను. స్కై స్కానర్లో మనకి చీపెస్ట్ ప్రైజెస్లో వస్తాయి ఫ్లైట్ టికెట్స్. మేమైతే రౌండ్ ట్రిప్కి బుక్ చేసుకున్నాం. సో మనం జర్నీ స్టార్ట్ అయ్యే డేట్ ఎండ్ అయ్యే డేట్ రెండు సెలెక్ట్ చేసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ ఫ్లైట్స్ వస్తాయి. సో మా ప్రిఫరెన్స్ ఏంటంటే మేము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. లైక్ అరౌండ్ 3 అవర్స్ పడుతుంది అనమాట చెన్నై టు బ్యాంకాక్. సో 3 అవర్స్కి మాకు ఏది రీజనబుల్లా మేము చూసుకున్నాం. మీకు ఒకవేళ చీపెస్ట్ ప్రయారిటీ అయితే డ్రాప్ డౌన్లో చీపెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అది ఫస్ట్ వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఫాస్టెస్ట్ చెక్ చేసుకుంటే మనకి టైం చాలా కలిసి వస్తుంది అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దానికి దీనికి డిఫరెన్స్ పెద్ద లేదు. సో మేము ఫాస్టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడికి ప్లాన్ చేసుకున్నాం, ఐటనరీ ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఏ హోటల్స్ బుక్ చేసుకున్నాం, మా బడ్జెట్ ఎంత అయింది, అక్కడ పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఇంక్లూడింగ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు మన టికెట్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు మన క్యారీ బ్యాగేజ్ అనేది ఎంత వెయిట్ వరకు అలౌ చేస్తారు అనేది. సో మా టికెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs వరకు మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారని. అది కూడా 2 బ్యాగేజ్ లిమిట్ మాత్రమే ఉండాలి పర్ పర్సన్. జనరల్గా అయితే డొమెస్టిక్ ఫ్లైట్స్లో 15 kgs కూడా అలా ఉంటుంది ఎక్స్ట్రాగా. దానికి మనం ఏది పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్లో మెయిన్లీ మేము సెలెక్ట్ చేసుకున్న ఎయిర్లైన్స్లో వాళ్ళు ఎక్స్ట్రా బ్యాగేజ్ అంటే చెక్ ఇన్ బ్యాగేజ్కి వాళ్ళు 0 kgs అలౌ చేస్తున్నారు. అంటే మనం 1 kg తీసుకెళ్ళాలన్నా కానీ వాళ్ళకి మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. సో మినిమం వెయిటే 20 kgs నుంచి స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ అరౌండ్ 2000 అని వాళ్ళు మాకు చెప్పారు కస్టమర్ కేర్కి కాల్ చేసి కనుక్కుంటే. మేమైతే క్యాబిన్ బ్యాగేజ్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ చెక్ ఇన్ 7 kgs మాత్రమే క్యారీ చేస్తున్నాము. అండ్ ఇది కూడా మాకు చాలా బడ్జెట్ సేవింగ్ అనిపించింది కాబట్టి ఏదైతే నెసెసరీనో అదే ప్యాక్ చేసుకున్నాము. చాలా లిమిట్ లగేజ్తో వెళ్తున్నాము, చాలా ప్లాన్డ్గా. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట చెన్నైకి. అరౌండ్ 3 hours పడుతుంది. అండ్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇంకొక ½ an hour పడుతుంది. యాక్చువల్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు మేము చాలా కంపేర్ చేసామన్నమాట ఫ్లైట్స్, మాకు ఎక్కడ తక్కువ అవుతుంది అనేది. హైదరాబాద్ నుంచి కూడా చెక్ చేసాము, కానీ కంపారిటివ్లీ మాకు చెన్నై నుంచి బెటర్ ప్రైస్ అనిపించింది అనమాట. సో చెన్నై నుంచి బుక్ చేసుకున్నాం. సో మేము తిరుపతి నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్ళాము. అరౌండ్ 2 hours పడుతుంది అని అన్నారు కదా. సో అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మెట్రో ఉంటుందన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్ట్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ ఉంటుంది చెన్నైలో అయితే. సో డైరెక్ట్ అటు వెళ్ళి వెయిట్ చేద్దాము అని అనుకున్నాము. మా ఫ్లైట్ అరౌండ్ 11:30 PM ఉండే. మేము యాక్చువల్గా మధ్యాహ్నం 2 o'clock అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఏముంది తొందరగా వెళ్తే లాంజ్లో వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మనం ఎయిర్పోర్ట్కి తొందరగా వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ రష్ ఉంటుంది. మనం ప్రశాంతంగా బోర్డింగ్ పాస్ తీసుకొని క్యాబిన్ బ్యాగేజ్ అండ్ చెక్ ఇన్ బ్యాగేజ్ చెక్ చేసుకొని సెక్యూరిటీ చెక్ కూడా ఏ రష్ లేకుండా కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అయితే లైక్ వీసా, మాస్టర్ కార్డ్, మీ దగ్గర డెబిట్ కార్డ్స్ ప్లాటినం కానీ ప్రైమ్ కస్టమర్ కానీ మీరు అయ్యుండి ఉంటే మీకు లాంచ్ యాక్సెస్ వస్తుంది ఫ్రీగా. లైక్ మినిమం అమౌంట్ 2 to 25 rupees అనేవి కట్ చేసుకొని వెంటనే మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళ ఎవరి క్రెడిట్ కార్డ్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు. లాంచ్ యాక్సెస్లో మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అండ్ రెస్ట్ తీసుకోవడానికి రిక్లైనర్స్ అవి కూడా ఉంటుంది అనమాట. సో
టైం పాస్ చేయడానికి మంచి ప్లేస్ అండ్ ఫుడ్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఎర్లీ అవర్స్లో వెళ్తే. చెన్నైలో ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ లాంజెస్ ఉంటాయి, విఐపి లాంజెస్ ఒకటి అండ్ నార్మల్ లాంజెస్ ఒకటి. విఐపి ఓన్లీ లైక్ మినిస్టర్స్, మూవీ యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అండ్ ఇంటర్నేషనల్ లాంజ్, డొమెస్టిక్ లాంజ్ అనేది కూడా సెపరేట్గా ఉంటుంది. మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్స్లో వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఇలా ఎయిర్పోర్ట్లో శానిటరీ ప్యాడ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటుంది. సో కొంచెం అమౌంట్ అనేది పే చేసి స్కానర్ యూస్ చేసి అప్పుడు మీరు అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మేము ఫైనల్గా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్కి ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఫ్రీగా, అది కూడా 7 kgs వరకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. సో మీరు ఏదన్నా ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి అని అంటే మీకు మినిమం 20 kgsకి 12,000 అట్లా ఉంటుందన్నమాట. సో మేము కంప్లీట్ చేసేసుకున్నాం బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకొని లాంజ్కి వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా మాకేంటంటే ఒకటే క్రెడిట్ కార్డ్ ఉంది, నాకు క్రెడిట్ కార్డ్ లేదు. సో వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్ నేను తీసుకెళ్ళినా అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో యాజ్ యూజువల్ నేను బయట వెయిట్ చేశాను. సో మా హస్బెండ్ వెళ్ళి లాంజ్ యాక్సెస్ చేసుకొని వచ్చారనమాట. సో పైనుంచి మొత్తం సెక్యూరిటీ చెక్ అది కనిపిస్తుంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి అండ్ సెక్యూరిటీ చెక్ ఎలా చేస్తారు అనేది నేను వేరే వీడియో సెపరేట్గా చేస్తాను, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మీరు అది వెళ్ళి చెక్ చేయొచ్చు. సెక్యూరిటీ చెక్లో మెయిన్గా ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ తీసి ఒక ట్రేలో పెట్టేసేయాలన్నమాట. లిటరలీ ఈవెన్ బెల్ట్ కూడా తీసి పెట్టేసేయాలి, వ్యాలెట్, షూస్, మొత్తం చెప్పులు అన్నీ తీసి పెట్టాలన్నమాట. వాళ్ళు మనకి స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మెయిన్గా ఏంటి అంటే లాంజెస్ ఉంటాయి అండ్ లాంజెస్ బయట వెయిటింగ్ ఏరియాలో కూడా రిక్లైనర్స్ అవి రెస్ట్ తీసుకోవడానికి బాగుంది చెన్నై ఎయిర్పోర్ట్లో. సో ఫైనల్లీ బోర్డింగ్ చేసేసామన్నమాట. ఒక బస్లో తీసుకెళ్తారు ఏరోప్లేన్ దగ్గరికి. సో వాళ్ళు తీసుకొచ్చి ఇలా మనల్ని దింపేస్తారనమాట. మన లగేజ్ అది కూడా సెపరేట్గా వెళ్తుంది, అది మనం దిగిన తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ అని సెపరేట్గా ఉంటుందన్నమాట. మనకి ఫ్లైట్ దిగిన వెంటనే మనకు చెప్తారు మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనేది, వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో హాలిడే సీజన్ అవ్వడం వల్ల చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఫుల్ జాతరగా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాము. మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు, మనం అవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట. సో ఫైనల్గా ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. నైట్ వ్యూ చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. ఫస్ట్ మేము బ్యాంకాక్ వెళ్తున్నాము, అక్కడ మేము ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి పటాయాకి వెళ్తాము. సో మేము ఎలా వెళ్తాము, ఏమేమి ప్లేసెస్ చూసాము అనేవి డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ దట్. చాలా ప్లేసెస్ కవర్ చేసాము అండ్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్ అనమాట. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు బ్యాంకాక్కి 3 hours రీచ్ అవుతాం అనమాట. క్లైమేట్ అది బాగానే ఉంది. సో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటి అంటే బెస్ట్ టైం టు విజిట్. సో మిడ్ అక్టోబర్ నుంచి ఫెబ్ ఆర్ మార్చ్ వరకు విజిట్ చేయొచ్చు అనమాట. తర్వాత అక్టోబర్ వరకు అయితే రెయిన్స్ అవి బాగా ఉంటాయి. సో ట్రావెల్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి అది అవాయిడ్ చేయొచ్చు. ఆర్ మీరు రెయిన్ లవింగ్ పర్సన్ అయితే ఆ టైంలో కూడా విజిట్ చేయొచ్చు. బట్ బెస్ట్ టైం ఏంటి అంటే మిడ్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు విజిట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ బ్యాంకాక్లో ల్యాండ్ అయిపోయాము అండ్ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు మేము ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ వీసా ప్రాసెస్ ఉంటుంది, ఫ్రీ వీసా కదా ఇండియన్స్కి. సో వీసా ఫ్రీ కాబట్టి మేము అది స్కిప్ చేసి డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయామన్నమాట. చూడండి క్యూ ఎంత ఉందో, చాలా క్యూ ఉంది. సో మా టైం వచ్చేసరికి కొంచెం ఒక 1/2 hour అలా పట్టింది. వాళ్ళు మన ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు అంతే. సో నెక్స్ట్ పటాయాకి వెళ్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్.